శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ యొక్క సంవత్సరాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలని, జీవితంలో స్థిరత్వాన్ని మరియు మంచి ఉన్నతికి సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ యొక్క రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఈ యొక్క సంవత్సరం ఎలా ఉన్నాయో ముందుగా చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. కాకపోతే గ్రహస్థితి రీత్యా కన్నా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మే తర్వాత మొదలవుతుందో చతుర్థంలోకి గురువు యొక్క సంచారం అనేది మొదలవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తృతీయం నుంచి గురువు చతుర్థంలోకి వెళ్తున్నాడు. చతుర్థంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క దృష్టి అనేది కొంచెం భాగ్యస్థానం మీద ఉందన్నమాట. అంటే కుంభరాశి వారికి భాగ్యస్థానం మీద గురువు దృష్టి కలిగినందువల్ల కొంచెం ఆదాయంలో డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. అందుకనే వీరికి ఆదాయం ఒకేలాగా ఉంది, అలాగే వ్యయం కూడా ఒకటే ఉంది, 14గా ఉందన్నమాట. 2 14గా ఉన్నాయి. మనకు జన్మరాశిలో శని సంచారం అనేది ఉంది. దానివల్ల కొద్దిగా ఎక్కువగా ప్రభావితం అనేది కాబోతున్నారన్నమాట. మానసిక బాధ, ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నా సరే మనసులో ఏదో దిగులు వెంటాడుతూ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. ధనస్థానంలో వచ్చేటప్పటికి రాహు, అష్టమంలో వచ్చేటప్పటికి కేతువు సరైనటువంటి స్థితిలో లేరు. కాకపోతే ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో కుజ మాందాబ్దం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ కర్కాటకంలో జరగబోతున్నటువంటి మాందాబ్దం వల్ల వీరికి యోగం పట్టబోతుందన్నమాట. ఎప్పుడైతే షష్టమంలో కుజుడు ఆగిపోయినందువలన వీరికి వచ్చేటప్పటికి ధనయోగం పట్టబోతుంది. ఆ టైంలో పేరు ప్రఖ్యాతలు రాబోతాయి. ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి శని 2025 మార్చి 29వ తారీఖున ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి మానసిక చింత నుంచి దూరం అవ్వటం అనేది జరుగుతుంటుంది. వివాహాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక ముడివి వస్తుందన్నమాట. అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా ఒక ముందడుగు పడడం అనేది జరుగుతుంది. మానసిక చింత నుంచి ముందు బయటకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు.
ఉద్యోగం చేస్తున్నటువంటి స్థితిలో ఏవైతే సరైనటువంటి అనుకూలమైనటువంటి లేనటువంటి స్థితి ఇప్పుడు ఉందన్నమాట. ఎందుకంటే ముఖ్య కారణం ఈ యొక్క జన్మరాశిలో శని సంచారం చేస్తున్నప్పుడు శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉందన్నమాట. ఎందుకంటే శని చూసేది 2 దృష్టిలే ఉన్నాయి, 3, 10. సో రాజ్యస్థానం అంటే త్రిపాద దృష్టిలో వచ్చినప్పటికీ శనికి 2 పాప దృష్టిలు అన్నమాట. అంటే 3, 10 దృష్టిలు పాప దృష్టిలు అవుతాయి. బాతృ సంబంధితమైన విషయాలు అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్ అలాగే ఉంటాయి. ధైర్యంతో ఏదైనా ముందుకు వెళ్ళి పని చేయాలి అని చెప్పంటే ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే జన్మరాశిలో శని అటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే రాజ్యస్థానం వైపు తన యొక్క దృష్టి అంత అనుకూలంగా కూడా ఉండదు. కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో కొత్త ఆశలు అనేవి రాబోతాయి. ఇక రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖున శని యొక్క సంచారం అనేది స్టార్ట్ అవుతుంది, మీనంలోకి జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి కొంచెం ఈ యొక్క విషయాల నుంచి కొంచెం బయటకు రాగలుగుతారన్నమాట. ముందు మానసిక చింత అనేది పక్కకి వెళ్ళిపోతుంది, ప్రశాంతమైన జీవితంలోకి ముందుకు వెళ్తారు. గురుగ్రహ శుభదృష్టి అనేది వీరికి కలిసి వస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంవత్సరం ద్వితీయార్థంలో లాభించే విధంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల అనేది బాగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి, వాళ్ళకి ఎదుగుదల అంటే వాళ్ళకి వస్తున్నటువంటి పేరు చూసి ఆనందం అనేది పొందగలుగుతారు. ఇంట్లో వివాహం అనేది జరుగుతుంది, అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క శుభదృష్టి అనేది కాపాడబోతుంది అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. ముఖ్యంగా సంఘంలో గౌరవము, గుర్తింపు, అఖండమైనటువంటి కీర్తిని సాధించగలుగుతారు. డబ్బు పక్కన పెడతారన్నమాట. అంటే జీవితంలో నాకు డబ్బు ఏ రోజైనా నేను సంపాదించగలుగుతాను, కానీ పేరు సంపాదించలేను అని చెప్పే విషయాన్ని ఈ సంవత్సరం మీరు గ్రహించగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఉద్యోగం అనేది దొరకడం అనేది జరుగుతుంటుంది. ద్వితీయార్థంలో గ్యారంటీగా వీరికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో బాగా డబ్బు సంపాదించగలుగుతారు, దాని తగినటువంటి విధంగానే ఖర్చు పెడతారు. అంటే వచ్చిన డబ్బు ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, అలాగే పళ్ళకి, కళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల అనేది మానసికంగా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వారికి అనుకూలిస్తుంది. డాక్టర్స్, నర్సెస్ మంచి అనుకూలంగా, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ వీరందరికీ వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా ద్వితీయార్థం అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. లాయర్స్, కోర్ట్ రిలేటెడ్లో ఉన్నటువంటి జడ్జెస్ వీరికి కూడా ద్వితీయార్థం అనేది బాగా అనుకూలించగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు ద్వితీయార్థంలో ఆ యొక్క విషయాలని సానుకూలపడే విధంగా కూడా ఉంటుంది. స్కూల్ టీచర్సు, స్కూల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, టీచర్సు, అలాగే ఎవరైతే స్కూల్ రిలేటెడ్గా పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ద్వితీయార్థంలో మంచి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ పొందడం అనేది జరుగుతుంది. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి మంచి లాభాన్ని పొందగలుగుతారు. స్కూల్ టీచర్స్కి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ద్వితీయార్థంలో పొందుతారన్నమాట. కాంపిటీషన్స్లో విద్యార్థులు పాల్గొని వాటిలో మంచి ప్రైజెస్ కూడా పొందడం అనేది ద్వితీయార్థంలో మనం చూడవచ్చు. బ్యూటీ పార్లర్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో మరి ఈ యొక్క సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు స్థాపించాలనుకున్న వ్యాపారం మీద ఒక క్లారిటీ అనేది ఉంటుంది. దాన్ని స్థాపించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. దాని చివరికి ద్వితీయార్థంలో ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే స్థాపిస్తారన్నమాట. వాటి ద్వారా అందరూ మీ వైపు చూసి నిజంగానే మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు సాధించారు అని చెప్పి ఒక ఆలోచనతో వారు ఆనందంతో మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. కుటుంబంలో ఐక్యత అనేది పెంపొందడం అనేది జరుగుతుంటుంది. మీ యొక్క కోపాన్ని ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. కోపతాపాలను కొద్ది జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఒక ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని, మారబోతున్నటువంటి శని ఈ యొక్క సంవత్సరం చివరికి కొద్దిగా కుటుంబంలో కలతల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడు కాబట్టి ఆ యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంజనీరింగ్ రంగంలో నిపుణులు, అలాగే ఎవరైతే
కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే సివిల్ కాంట్రాక్టర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొబైల్ రంగంలో షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్ రంగంలో ఇంజనీర్లు, మొబైల్ షాప్ యజమానులకి కూడా ద్వితీయార్థం అనేది మంచి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. బంగార వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి చెప్పాలి అంటే ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు, మంచి ధనాన్ని సంపాదించగలుగుతారు. ఫార్మాస్యూటికల్ రంగం ఈ సంవత్సరం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మళ్ళీ వర్ధిల్లబోతుంది. డాక్టర్స్ కూడా బాగా సంపాదించబోతున్నారు ఈ సంవత్సరం. ద్వితీయార్థంలో బాగా సంపాదిస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఎవరైతే టెక్నీషియన్స్, యాక్టర్స్, వీరికి ప్రథమార్థంలోనే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, అలాగే హోటల్ రంగంలో కాఫీ టీ షాపుల యజమానులకి, కాఫీ టీ షాప్ యజమానులు పనిచేస్తున్నటువంటి వారికి, వీరికి కూడా ద్వితీయార్థం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్కూల్ మేనేజ్మెంట్స్కి, స్కూల్స్ని బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాంసం దుకాణాలు రన్ చేస్తున్నటువంటి వారికి, ప్రొవిజనల్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, పచారీ కొట్లు రన్ చేస్తున్నటువంటి వారికి, హోల్సేలర్స్కి, రీటైలర్స్కి, మరియు అలాగే మాంసం దుకాణాలతో పాటు ఫిషరీస్, పౌల్ట్రీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సొంటి బిజినెస్ అనేది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా యోగించే విధంగా ఉంటుంది. పురోహితులు, అలాగే చేతి వృత్తి పనుల వారికి కూడా ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల పనుల వారితో పాటు ముద్రణా రంగంలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియా వారికి కూడా ద్వితీయార్థం అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. ఉక్కు లోహంతో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి పనికిరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది కూడా ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి పనికిరాదు. ఉక్కు నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఐరన్ నుంచి ఇండస్ట్రీ అనేది వీరికి అంతగా కలిసి వచ్చే విధంగా ఉండదు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే లోహ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే లోహం అంటే ఐరన్ మెటల్ నుంచి దూరంగా ఉండాలి. అలాగే రాగి, ఇత్తడి, వీటి గురించి కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది, కానీ మిగతావి అంతగా కలిసి వచ్చే విధంగా లేదన్నమాట. ఇక రాశి వారికి ధనం అనేది కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది. దాని ముఖ్య కారకం వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ధనస్థానంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు. వివాహ జీవితంలో వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తలు అనేవి కూడా ఈ రాశి వారికి అవసరంగా గోచరిస్తున్నది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ద్వితీయార్థంలో కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. అధికమైనటువంటి ఖర్చు అనేది కొద్ది వెంటాడే విధంగా కూడా గోచరిస్తున్నది. ముఖ్య కారణం ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు వారితో సయోధ్యకి, మరియు వారితో పాటు సామరస్యమైనటువంటి జీవితాన్ని గడపడంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి ఈ సంవత్సరం అనేది చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే, మనం ఇక గ్రహస్థితి రీత్యా రాహు యొక్క అనుకూలత కోసం, రాహుగ్రహ కవచాన్ని పఠించడం, రాహుగ్రహ జపాన్ని చేసుకోవటం, రాహుగ్రహ మంత్ర జపం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది అన్నమాట ఇక రాశి వారికి. అలాగే దుర్గాదేవి యొక్క అనుష్ఠానం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. బుధవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. బయటికి పోయేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటికి పోయినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. వాటన్నిటితో పాటు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది బాగా ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉన్నది. కాబట్టి శని ప్రభావ రీత్యా ఇక రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ శనికి అనుకూలమైనటువంటి ఫలితం కోసం ఇక రాశివారు ముఖ్యంగా వీరు పూజ చేయవలసింది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. శనివారం పూట ఐరన్ని దూరంగా పెట్టుకోవాలి. ఐరన్ అంటే ఇనుముని దూరంగా పెట్టుకోవాలి. అలాగే ప్రయాణం చేసేటప్పుడు, బయటకు పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని బయటకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే 7 శనివారాల పూట వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. మరియు అలాగే శనిగ్రహ కవచాన్ని కూడా వీరు పఠిస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అష్టమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉన్నది ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతు ఉంది. కేతుగ్రహ ఆరాధన అనేది కూడా ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తుంది. కేతుగ్రహ కవచాన్ని పఠించడం, కేతుగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా పూజించాల్సి అనేది వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు విద్యార్థులు అనుకూలత పొందడం కోసం గురుగ్రహ అనుకూలత కావాలి. దత్తాత్రేయ స్వామిని పూజించాలి. అలాగే గురుగ్రహ కవచాన్ని పఠించాలి. గాయత్రి మంత్ర జపాన్ని పఠించాలి.
అలాగే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండాలి. ఎల్లో సాఫైర్ అంటే వీరు ధరించాల్సిన రత్నం వచ్చేటప్పటికి ముఖ్యంగా పుష్యరాగాన్ని ధరించాలి. 3 నుంచి 5 క్యారెట్స్ పుష్యరాగాన్ని చూపుడు వేలికి ధరించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి 10 మందికి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి.